హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను గోధుమ పిండితో దోశలు వేస్తున్నాను. ఒక్కసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర అయితే పెనం పెట్టాను కానీ పట్టుకోవడానికి వీలవదు. సో గరిటె కూడా కొంచెం బరువు అనిపించింది. దోశలు వేస్తున్నంతసేపు భయంతోనే వేసాను. కొంచెం ధైర్యంగా కూడా ఉంది. అంటే దగ్గరలోనే మనుషులు ఉన్నారు కదా, అమ్మ ఉంది, చెల్లి ఉంది, ఇబ్బంది లేదు. నేను అడిగాను, చెల్లి నేను దోశలు వేస్తానంటే, అమ్మ పెనం మంచిది కాదు, జారుతుంది దోశల పెనము అని అన్నది, ప్యాన్. సో పర్వాలేదు అని. అయితే అది వేసిన తర్వాత చాలా ఫన్నీ అనిపించింది. దోశ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు మినప్పిండితో కూడా నేను దోశ ఇలా చేయలేదు, బట్ ఇది చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది. దోశలు మేము వేసుకొని తినేసాం పిన్ని. మొన్న దోశలు అంతే, ఎదుగో ఇవి గోధుమ పిండి అట్లు. అంటే గోధుమ పిండి తీసుకొనము, గోధుమ పిండి తీసుకొని అందులోన కరివేపాకు, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు కోసాము. తర్వాత వాము, జీలకర్ర వేసి కలిపేసాము. బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి ఇలా దోశల పెనం పెట్టేసి మన అట్ల రేఖ ఎట్టేసాము. అట్ల రేఖ ఎట్టేసి దోశలు అట్ల రేఖ పోసుకొని ఇప్పుడు ఆ రోజు 8:30, 9 అయిపోయింది. మేము 9, 10 గంటల వరకు పడుకుంటాను కాదు. నేను గొచ్చులు కడుక్కొని చేసుకొని తలుపులు వేసేస్తాను. ఇదిగోండి, ఇది పరిస్థితి. గొచ్చులు కడుక్కొని గొప్ప చేయను తెలిసి వాము. సరే అట్లేసుకుందాము, తర్వాత అట్లేసుకుందాము. ఇది పరిస్థితి. సో ఇదిగోండి పిన్ని. అట్లా ఇవ్వలేదని మా పిన్ని ఫీల్ అయిపోతుంది. చూసారా, గొల్లు పెట్టేసింది. అదే కందిపప్పు వేసాము, వేయలేదని అంటాం. అట్లు చాలా అంటే చాలా అద్భుతంగా వేసాను కదా, మీరే చూడండి. అయితే ఆ అట్టు బాగా రాలేదు, కొంచెం ఫీల్ అవుతాను. అయ్యో తిరగడం కష్టమైంది అని అనేసి, చెల్లి వీడియో ఆపానంటే ఎందుకులా చేస్తాను అని అనేసి మా చెల్లి అన్నది. సరే అనిలే అని సైలెంట్గా అయిపోయాను. కానీ చాలా వేడిగా ఉంటుందండి గ్యాస్ దగ్గర. అప్పుడే షాప్ నుండి వచ్చాము. షాప్ నుండి వచ్చేసి ఎందుకో తినాలనిపించింది. ఎవరో వేసారంట, మా చెల్లికి వేస్తే అదే ప్లాన్ చేసింది, ఇలా మేము వండుకొని తింటాము, మళ్ళీ ట్రై చేద్దాము అని. సర్లే అన్నాను, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. బాగుంటే కామెంట్ చేయండి, ఇంకా బాగుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.